ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో దేవుడు వెలిశాడంటూ పెద్ద సంఖ్యలో గ్రామస్తులంతా చేరి పూజలు చేశారు. ఆటో డ్రైవర్ తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో చెట్ల పొదల్లో ఓ దేవుడు కనిపించాడంటూ గ్రామస్తులందరినీ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపాడు. అక్కడ దేవతా ప్రతిభలు కలిగిన శిలలను చూసి గ్రామస్తులంతా పూజలు చేశారు. ముదిగొండ మండలం పెద్ద మండవ గ్రామానికి చెందిన బొద్దొరపు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు రాత్రివేళ తన పని ముగించుకుని తిరిగి గ్రామానికి వస్తుండగా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పొదల్లో దేవుడు కనిపించినట్లు అనిపించడంతో గ్రామస్తులకు తెలిపాడు. గ్రామస్తులు నమ్మకపోవడంతో తానే స్వయంగా కొంతమంది గ్రామస్తులతో ముక్కోటి ఏకాదశి రోజున కొంతమేర తవ్వకాలు చేపట్టి వదిలేశాడు. ఆనాటి నుంచి గ్రామంలో జరిగే కొన్ని శుభకార్యాల్లో మహిళలకి ఉగ్ర రూపంలో ఒంటిపైకి వచ్చి తానక్కడే ఉన్నానని, తనని ఎవరూ గుర్తించటం లేదని చెప్తుండటంతో గ్రామస్తులంతా చర్చించుకుని తవ్వకాలు జరిపేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. గ్రామస్తుడు శ్రీనివాస్కు దేవుని రూపంలో కనిపించిన ఆ ప్రదేశంలో గ్రామస్తులు పూజారితో పూజలు నిర్వహించి జేసీబీతో తవ్వకాలు జరిపారు. 12 అడుగుల మేర తవ్వకాలు జరిపిన అనంతరం ఆ ప్రదేశంలో ఓ బండరాతికి మీసాల లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి అవతారం రూపాలు కనిపించడంతో పూజారులు వాటికి పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలికి చేరుకుని స్వామి వెలిశాడని నమ్ముతూ పూజలు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతం అంతా పండగ వాతావరణం నెలకొంది.